ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి నవంబర్ 4, 5, 6, 7 తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారండి. ఒకేసారి మీకు 4 అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయన్నమాట. ఇకపై మీరు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి కలిసి చెప్పుకోవచ్చు. కానీ ఒక పురుషుని ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట. కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించబడడం జరిగింది. ఈ వీడియో మీకు కంటపడింది అంటే కనుక పరమేశ్వరుడి అనుగ్రహం మీకు అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీకు కంటపడింది అన్నట్టుగా భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా కుంభరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అంటే ఇప్పుడు ఈ నవంబర్ నెల ఏదైతే వచ్చిందో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వీరు మానసికంగా అయితే ఒక 50% హ్యాపీగా ఉన్నారు, ఒక 50% అయితే కొంచెం బాధగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకు బాధ, ఎందుకు హ్యాపీనెస్ అంటే కనుక వీరికి ఆర్థికంగా ఉన్న సమస్యలన్నిటి కొంతవరకు కూడా తగ్గుముఖం పడ్డాయి అని చెప్పుకోవచ్చు. పైగా ఏదైనా కానీ వీరు చేస్తున్న వృత్తి అందు కొంచెం సెటిల్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. వృత్తి అందు కొంచెం ఆశించినంత లాభాలు అనేటివి రాకపోయినప్పటికీ కూడాను ప్రస్తుతం అవసరాలకి తగినంత ఆదాయాన్ని అయితే సంపాదించుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా చూసుకున్నా కూడా కొంచెం ఓర్పు, కొంచెం సహనం అనేది ఈ కుంభరాశి వారు కొంచెం అలవాటు చేసుకోవడం వలన కుటుంబ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు అనేటివి లేకుండా సామరస్యంగా గడిచిపోతున్నాయని చెప్పుకోవచ్చు. సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత రోజులలో అయితే అని చెప్పుకోవచ్చు. ఇక బాధ అన్న మాటకి వస్తే ఎందుకు బాధపడుతున్నారు అంటే కనుక ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడి నుంచి దేని గురించి అంటే ఎదుటి వారి నుంచి ప్రేమ కావాలి అని చెప్పి కోరుకోవడం, ఎదుటివారు మాకు టైం ఇవ్వాలి అని చెప్పి కోరుకోవడం, ఎదుటివారు మాకు మేమేదైతే అనుకుంటున్నామో మేము అనుకున్నంత ప్రేమ కానీ మేము అనుకున్నంత ఎఫెక్షన్ కానీ మాకు ఇవ్వటం లేదు అని చెప్పి వారి నుంచి ఏదో ఒకటి కావాలి అని చెప్పి ఎక్కువగా ఆశించడం వలన బాధలు అనేటివి వస్తున్నాయి. ఇది మానసికంగా. అంతేకాకుండా కొంచెం శారీరకంగా కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా ఉండడం, శారీరకంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ కొంచెం మైగ్రేన్ తలనొప్పి కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంచెం యాంగ్జైటీ, కొంచెం టెన్షన్, కొంచెం ఒత్తిడి ఎక్కువ చిన్న దానికే కూడా ఎక్కువగా ఆతృత పడిపోవడం, ఏదైనా పని ఉంటే ఆ పని మేము చేయాలి అని చెప్పి ఆ పని అయిపోయేంత వరకు కూడా ఆ పని గురించి ఓవర్గా ఆలోచిస్తూ ఉండడం, ఓవర్ థింకింగ్ అనమాట. అధిక ఆలోచనలు ఎక్కువగా ఉండడం అనేది ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ కుంభరాశి వారికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా కూడా మీకు తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే ఇవి చెప్పేవి కొంచెం భవిష్యత్తు కోసం మాత్రమే. ఎందుకు అంటే కనుక ఎప్పుడైనా కానీ అతి ఆలోచన అనేది చాలా అనర్థాలకు దారితీస్తుందండి. కేవలం ఆలోచన అనే కదా మీరు అనేది అని చెప్పి అనుకుంటారు. చాలా చిన్న మాటగా ఆలోచించగాకు అని చెప్పేస్తారు. అవతల వాళ్ళు ఆలోచించే వారికి మానసికంగా ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలుసా, ఎంత ఒత్తిడి పెరిగిపోతుందో తెలుసా. ఇక ఏ పని మీద ధ్యాస ఉండదు. ఇంట్లో పని ఆడవాళ్ళని చూసుకున్నట్లయితే ఇంట్లో పనులు చేసుకోలేరు, మీకు పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంతేకాకుండా మగవాళ్ళు చూసుకున్నట్లయితే వారు చేస్తున్న ఆ వృత్తి ఏదైతే ఉందో ఉద్యోగమైనా లేదంటే బిజినెస్ అయినా కానీ ఆ వృత్తి ముందు వీళ్ళకి కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట. ఎప్పుడు కూడా ఆ పోయిన దాని గురించి ఆలోచన, దేని గురించి ఆలోచించాలో అర్థం కాక ఏదో ఒక దాన్ని పట్టుకొని దాని గురించి అతిగా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఈ పనికి దానికి అడగపడిపోతున్నారు. మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మానసిక ఒత్తిడి ఏమవుతుందంటే శారీరకంగా కూడా మనిషి మీద ట్రబుల్ అనేది ఇస్తుంది. దాని కారణంగా మీకు వచ్చే లాభాలు ఏంటో చెప్పమంటారా? సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పడుకున్నా కూడా మనస్సు, శరీరం అనేది విశ్రాంతి తీసుకుంటున్నా కూడా బ్రెయిన్కి విశ్రాంతి, బ్రెయిన్లో ఎప్పుడు కూడా ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే తలనొప్పి వస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మానసిక ఒత్తిడిని మీరు తగ్గించుకోవాలనుకుంటే మొదట మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవాలి. దేని గురించి ఆలోచించడం వల్ల ఏమీ మార్చలేము అన్న విషయాన్ని తెలుసుకోవాలి.
ముఖ్యంగా మీరు ఒకవేళ ఆడవాళ్ళు అనుకోండి, భర్తలో మార్పు రావాలి, లేదంటే భర్తకి ఏదైనా వ్యసనాలు ఉంటే కనుక ఇప్పటి రోజుల్లో డ్రింకింగ్ సాధారణం అయిపోయింది చాలామందికి కూడా. దానివల్ల తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తుందేమో, లేదంటే ఈ చిన్న చిన్న అలవాటు రేపు పెద్దగా మారిపోతుందని, నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండడం. అంతేకాకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, డబ్బులు కావాలి కదా చిన్నవాటికి పెద్దవాటికి, నలుగురిలో అలసైపోతామేమో, మాకు పిల్లలకి సరైన వాల్యూ దొరకదేమని చెప్పి ఆలోచిస్తుండడం. ఇలా రకరకాలుగా దానికి ఆలోచనకంటూ ఒక అర్థం అనేది ఉండదు కదా, దానికి అట్లా అట్లా తీగలల్లుకుంటూ ఉంటాయన్నమాట. ఈ ఆలోచన విధానం వలన మీరు అవతలి వ్యక్తి వలన మార్పు చేయగలిగిన వ్యక్తి కుంభరాశి వారు చాలా ప్రయత్నం చేస్తారు, మీ లాభం లేదని చెప్పి కూడా అర్థమైపోయింది ఇప్పటికీ. కాబట్టి ఇక నుంచి అయినా కానీ ఆపేసేయండి. ఎందుకంటే అవతల వ్యక్తి నష్టపోతారో లేదా తర్వాత సంగతి. ముందు మీరు కోల్పోయేటట్టున్నారు. మీరు మిమ్మల్ని నష్టపెట్టుకున్నారు. ఏం ఆలోచించుకున్నారు? ఇంత ఆలోచన ఉంటుందా? ఇంత అతిగా ఆలోచిస్తే ఆరోగ్యం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకోండి. మీ పిల్లల గురించి ఆలోచించుకోండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి, బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి కోరుకునే వారైతే ముందుగా మీరు ఆలోచన తగ్గించుకొని హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయండి. సంతోషంగా చేసే పనిని సంతోషంగా ఇష్టపడుతూ చేయండి. రోజు కాసేపు ధ్యానం చేసుకోండి. ఒక అర్ధగంట వాకింగ్ కానీ యోగా కానీ చేసుకోండి. శరీరాన్ని కష్టపెట్టండి. ఒంటికి చెమట వచ్చేటట్టు పని చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మానసిక స్థితి బాగుంటుంది. ఆడవారికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కూడా తగ్గిపోయి హార్మోన్ హెల్త్ కూడా బాగుంటుంది. ఆడవాళ్ళు కూడా ఆరోగ్యంగా వారి పనులు చేసుకోగలుగుతారు. ఇక మగవారి విషయం కూడా ఊహించుకోండి. మగవారికి తెలుసు, కుంభరాశి వారు చాలా తెలివైన వారండి. కుంభరాశి వారిని అసలు తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎవరిని నమ్మరు. ఎవరినైనా నమ్మాలి అంటే 1-10 సార్లు ఆలోచిస్తారు. అవసరమైనంత వరకు అవతల వ్యక్తి వెంట పడతారు. ఇది మన వరకు కాదు అనుకుంటూ వదిలేస్తారు. అంత పిచ్చి తరహాగా కూడా ఈ రాశి వారు ఉండరు. ప్రతిదీ తన తెలివిగా ఆలోచించే తత్వం కలిగిన వారు ఈ కుంభరాశి వారు. కాబట్టి మీకు మంచి ఏంటి, చెడేంటి అని చెప్పి తెలుసు. ఎవరితో స్నేహం మంచిది కాదు, స్నేహం మంచిది అని చెప్పి తెలుసు. ఎవరు మిమ్మల్ని నష్టపరచాలని చెప్పి చూస్తున్నారు అని కూడా మీకు అర్థమవుతుందండి ఆటోమేటిక్గా. కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండి మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మీ యొక్క జీవితానికి, మీ యొక్క పనికి మీరు గౌరవాన్ని ఇచ్చుకోవడం, మీకు సంతోషంగా ఉండడం, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచడం, అలా చేయండి. మీ యొక్క వారిలో మాత్రం మార్పు రావాలని చెప్పి, మాకు తగ్గట్టుగా వారు ఉండట్లేదని చెప్పి దిగులు పడుతూ ఉండనట్టు చేయొద్దు. ఎందుకైనా కానీ చెప్తారు కదా, మీరు చెప్పే ఉంటారు కదా, ఇలా ఉండు అలా ఉండని చెప్పి. మారినంత వరకు మారుతారు, లేకపోతే అలా వారి కర్మ వాళ్ళు అంతే వదిలేసేయడం తప్ప వారి వెనకాల పడి మిమ్మల్ని మీరు ఎడ కోల్పోతారు. ఆ విషయాన్ని చూసుకొని సరిగ్గా. ఇంకా ఎదుటి వ్యక్తుల గురించి అనవసరంగా పట్టించుకోకండి. మేము ఈ పని చేస్తే మమ్మల్ని ఏమని అనుకుంటారేమో, ఇది చేయకపోతే వారు చేసేటట్టు చూస్తే మాకు మిమ్మల్ని గొప్పగా అనుకుంటారేమో అని ఆలోచన తీయండి. ఎవరి జీవితాలు వాళ్ళు బతుకుతున్నారనమాట. ఒకరినొకరు పట్టించుకునే సమయాలు కూడా లేవు ఇప్పటి రోజుల్లో. ఒకరు మన మీద పడబోయి ఏడవకుండా ఉంటే చాలండి. ఏడ్చే వాళ్ళు కూడా మీ కుటుంబంలో మీకు ఎక్కువ మంది ఉంటారు, బంధువులలోని. కాబట్టి ఆ ఏడుపులను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. నలుగురితో మీతో ఎవరైతే మంచిగా ఉంటారో వారితో మీరు మంచిగా ఉండండి. మిమ్మల్ని ఎవరైతే లెక్క లేకుండా, విలువ లేకుండా చూస్తారో అటువంటి వారి ఇంటికి వెళ్ళొద్దు. అటువంటి వారికి దగ్గరికి అధికంగా కూడా జోక్యం చేసుకొని మాట్లాడుకోవద్దు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వెళ్ళామా వచ్చామన్నట్టుగానే ఉండండి తప్ప అవతల వారితో మనం పూసుకోవడం వల్ల, రాసుకోవడం వలన కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్నవాడిని జీవితం అంటే చాలా సరదాగా వెళ్ళిపోతుంది ముందుకు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు మార్చుకోవడం వలన నిజంగా ఎదుటి వారికి మనం ఏంటని చెప్పి తెలుస్తుంది అన్నమాట. ఫస్ట్లో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇదేంటి ఇప్పటి వరకు నేనే చెప్తే అది చేశాడు కదా, మంచిగా ఉన్నాడు కదా, అమాయకంగా ఉన్నాడు కదా, మోమాటానికి గతంలో మంచితనానికి పోయి ఎంతో చేసుంటారు మీరు అవతల వారికి. మంచితనానికి పోయి ఇది పద్ధతి కాదని చెప్పి ఈ రాశి వారికి క్రమశిక్షణ ఎక్కువగా, పెద్దవారికి చాలా గౌరవిస్తారు. ఒకవేళ ఇప్పుడు ఆడవారిని చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అత్తలు ఉన్నారు సరిగ్గా చూసుకోరు. కొంతమంది సంగతి చెప్తుంది ఇక్కడ. కొంతమంది చక్కగా చూసుకుంటారు, చూసుకున్నది వేరే విషయం, అది తీసేయండి. చూసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు బాగా చూసుకోవడం, వారికి మంచిగా చేసి పెట్టడం, మంచిగా వారికి విలువనివ్వడం. వారేమో వీరి మీద వెళ్ళి నలుగురికి చాడీలు చెప్పడం, చుట్టాల వీరి గురించి ఆలోచనగా చెప్పడం, వీరి గురించి నలుగురికి చెడుగా చెప్పే ప్రచారం చేయడం. రేపు అక్కడికి వెళ్ళి అడిగితే మన అత్తగారు ఇలా చెప్పారు కదా, నువ్వు అలా అంట కదా, ఇలా అంట కదా, ఇలా తిట్టావంట కదా, అలా తిట్టావంట కదా అని చెప్పి వారిని ఈ అమ్మాయితో చెప్పినప్పుడు ఈ అమ్మాయి మనసు బాగాలేదనిపించడం. అది తెలిసి కూడా
మీ అమ్మాయి మనసులోనే ఉంచుకోవడం, ఆవిడ మంచిగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. ఇవి ఈ రాశి వారికి ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా కామన్ అనమాట. లైఫ్ అంటేనే ఇటు కష్టాలు ఉంటాయి, ఇటు నష్టాలు ఉంటాయి, ఇటు సంతోషంగా ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. అలా అని చెప్పి కష్టాన్ని చూసి భయపడకూడదండి. మనకి పరమేశ్వరుడు ఏదైనా కానీ ఇచ్చారు అంటే కనుక దాన్ని ఖచ్చితంగా మనకు తట్టుకోగలము, మనకు అది ఎదిరించగలిగే శక్తి మనలో ఉంది అని చెప్పి తెలుసుకొని ఈశ్వరుడు మనకు అది ఇస్తాడనమాట. దాన్ని ఎదిరించి నిలబడిన తర్వాత ఒక్క అడుగు దూరంలోనే మనకు అదృష్టం ఉంటుంది. కానీ చాలామంది కూడా అడుగు వేసే క్షణంలో భయపడిపోతారు. వేయాలా వద్దా, వేస్తే నష్టం ఏంటి, నష్టపోతామా, లాభపోతామా, అయ్యో ఏది ఎలా వెళ్తుంది అని చెప్పి రకరకాల ఆలోచనలు అండి వస్తుంటాయి అన్నమాట ఈ రాశి వారికి. కాబట్టి దేన్నైనా కానీ టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా తీసుకోండి. ఓవర్ థింకింగ్ కానీ అసలు చేయొద్దు. ప్రతి దాన్ని కూడా లైట్గా తీసుకోండి. ఎవరి గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించుకున్న తర్వాత అప్పుడు మీకు టైం ఉంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించండి. మీకున్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోవడం కోసం రోజు రాత్రి పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా మీకు ఇప్పుడు కార్తీక మాసం, అందరికీ ఇప్పుడు కార్తీక మాసం కదా. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కానీ, లేదంటే ఒక సోమవారం రోజున, లేదంటే కార్తీక మాసం వెళ్ళేలోపు కానీ శివాలయంలో 365 ఒత్తులు వెలిగించరండి. ఈ సంవత్సరం మొత్తం కూడా చేసిన పుణ్య ఫలితం అయితే మీకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నారు కాబట్టి ఏలినాటి శని ప్రభావం కూడా మీకు చాలా వరకు కూడా తగ్గిపోతుందన్నమాట. అంతేకాకుండా ఇక కార్తీక మాసంలో ఎవరైతే ఇద్దరికి అన్నదానం చేయండి. అన్నదానం చేయడం అంటే 2 భోజనం ప్యాకెట్లు కొని బయట భిక్షాటకులు ఉంటారు కదా, వాళ్ళకి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మీకు శుక్రుడి యొక్క బలం పెరుగుతుంది, గురుబలం పెరుగుతుంది. మీకు ఇప్పుడు చాలా వరకు కూడా గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని పే చేస్తూ వస్తున్నారనమాట. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం పెరగాలి అంటే ఇలా అన్నదానం చేయడం, కాస్త ఆపదలో ఉన్న వారికి దానం చేస్తూ ఉండడం, గోమాత సేవలు చేసుకుంటూ ఉండడం, గోమాతకు పూజలు చేస్తూ ఉండడం, గోమాతకి ఏదైనా ఆహారం కానీ లేదంటే కూరగాయలు కానీ తినిపిస్తూ ఉండడం, చిన్నపిల్లలకి ఏదైనా తీపి వస్తువులు కొని పెడుతుండడం, బయట ఫుట్పాత్ల మీద భిక్షాటకులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పులు కొనిపించేవ్వడం, ఇలాంటి చేయడం వల్ల ఏమిటంటే కొంచెం ఏలినాటి శని దోషం అనేది చాలా వరకు కూడా తగ్గుతుందండి. శని అనగానే చాలామంది భయపడిపోతుంటారు కదా. శని దేవుడు చాలా మంచివాడండి. మంచి చేసేవారికి ఖచ్చితంగా కూడా మంచి చేస్తాడనమాట. మీ వల్ల ఒకరికి హాని కలగనంత వరకు మీకు ఏ హాని శనిదేవుడి నుంచి కలగదు. గుర్తుపెట్టుకోండి. మీ వల్ల ఎవరైనా కానీ బాధపడినా కానీ, మానసికంగా, శారీరకంగా, ఏ డబ్బు పరంగానైనా సరే నష్టపోయినా కానీ, లేదంటే ఇంకే ఇతర కారణం గల నష్టపోయినా కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది మీకు ఏలినాటి శని ప్రభావంతో ఖచ్చితంగా పడుతుందన్నమాట. కాబట్టి ముందు న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి, దాన ధర్మాలు చేస్తూ ఉండండి, మంచితనంగా ఉండండి. రోజు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీనివల్ల మీకు చాలా వరకు కూడా సమస్యలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అర్థమైంది కదా. ఇక మీకు వచ్చిన ఒకేసారి 4 అదృష్టాలు ఏంటో చెప్పమంటారా? మొట్టమొదటి అదృష్టం ఏంటంటే కనుక మీ యొక్క మనశ్శాంతి. మీకు ఈ మధ్య చాలా వరకు కూడా టెన్షన్స్, యాంగ్జైటీ, కొంచెం గుండెలో దడగా అనిపించడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఈ సమస్యతో అయితే బాధపడిపోతున్నారు. ఇది పూర్తిగా క్లియర్ అయిపోతుందండి. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండబోతున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ప్రశాంతత అంటే నిజాలు ఇలాగే తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నా రూపంలో ఈశ్వరుడు మీకు సందేశాన్ని పంపించారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఏది ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించడం వలన మానసిక సంతోషం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనసు సంతోషంగా ఉంటాడో ఆటోమేటిక్గా ఆరోగ్యం కూడా వచ్చేస్తుంది అనమాట. సంతోషమే సగం బలం అని చెప్పి మన పెద్దలు చెప్తుంటారు కదా. కాబట్టి ఇది మీకు మొదటి శుభవార్త. ఇక రెండవ అదృష్టం ఏంటంటే కనుక మీకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ అనేటివి వాల్యూ పెరగబోతున్నాయి. అవునండి. మీకు ఏదైనా కానీ పొలం ఉన్నా కానీ, లేదంటే ఇల్లు ఉన్నా కానీ, లేదంటే మీకు ఇంకేదైనా కొనాలి అనుకుంటున్నా కానీ, లేదంటే ఇంకా తాకట్లో ఉన్నది విడిపించినా కానీ, ఇలా ప్రాపర్టీకి సంబంధించింది ధనం అనేది మీకు ఆకస్మికంగా ఎక్కువగా కలిసి రాబోతుందన్నమాట. ఇక అదృష్టం మీకు రాబోతుంది అని చెప్పుకోవచ్చు. పిల్లల పరంగా మనశ్శాంతిగా ఉండబోతున్నారు. ఇంకా చిన్న వార్త అనిపించవచ్చు, కానీ ఆటోమేటిక్గా మానసికంగా ఇబ్బంది పడే వరకు దీని వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో పిల్లలు చెప్పిన మాట వినడం లేదు. పెద్దలు ఏదైనా ఒక మాట చెప్తే ఇది చేయొద్దంటే ఖచ్చితంగా చేసి చూపిస్తున్నారు. అనవసరమైన స్నేహాల వలన కొంతమంది పిల్లలు చెడుదారి పట్టుతుండడం వలన, కానీ ఇవి
కుంభరాశి వారి యొక్క పిల్లలు ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకొని ఎవరితో ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పి తెలివిగా ఉండబోతున్నారనమాట. ఆ యొక్క మార్పుని ఈ యొక్క తల్లిదండ్రులు గమనిస్తారు ఈ కుంభరాశి వారు. దానివల్ల హ్యాపీనెస్ అనేది దొరకబోతుంది. ఇప్పుడు మనం అంత అల్లారముదిగా పెంచుకునేది, ఇంత కష్టపడే డబ్బు సంపాదించే పిల్లల కోసమే కదండి. ఆ పిల్లలు మంచి దారిలో వెళ్తున్నారంటే ఇంతకన్నా సంతోషం, ఇంతకన్నా అదృష్టం, ఇంతకన్నా శుభవార్త ఏముంటుంది చెప్పండి. ఇది మూడో అదృష్టం అనమాట. ఇంకా నాలుగవది ఏంటంటే కనుక చేస్తున్న వృత్తి అందుకు కలుసుబాటు. ఇప్పటి వరకు మీరు అలా అలా బండి నడుస్తుంది, అంత స్పీడ్గా అయితే వెళ్ళటం లేదు. వృత్తి అందు, వ్యాపారం అందు, ఈ ఉద్యోగాలు అందు ఎక్కడైనా కానీ కొంచెం ధనం అనేది ఆశించినంతగా, అంటే ఎక్స్పెక్టేషన్స్ 100 రూపాయలు రావడం అంటే ఇక్కడ 50 రూపాయలు వస్తున్నాయి అనమాట. అలా ఉంది. కానీ మీ ఎక్స్పెక్టేషన్స్కి మించి ధనం అనేది రాబోతుంది. కాబట్టి ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే కనుక కష్టపడాలండి. కష్టపడితేనే మీకు ఆశించిన ధనాన్ని అయితే మీరు ఎత్తుకోగలుగుతారు. కష్టపడే అనే మాట ఎత్తితే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే కష్టపడతారు బాని, ఆ కష్టపడాలి అనే మాట మనసుకి కష్టాన్ని ఇస్తుంది అనమాట. అబ్బా నేను చేయాలి 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 అని చెప్పి దాని గురించి ఆలోచిస్తారు. తెల్లవారుతుందంటే అబ్బా నేను వెళ్ళాలి అని చెప్పి ఇలా ఆలోచిస్తుంటారు. ఈ ఆలోచనలు పక్కన పెట్టేసేయండి, హ్యాపీగా ఉండండి. మనకి పెద్దలు చెప్పే మాట ఏంటంటే కనుక చేసే పని అంతా కష్టపడుతూ చేయకూడదంటే ఇష్టపడుతూ చేయాలంట. అలా పనిలో మనకి ఇప్పుడు చాలామంది కూడా ధ్యానం, మెడిటేషన్ చేస్తారు కూర్చొని. దేనికోసం? ప్రశాంతత కోసం. మనం ఇష్టపడి చేసే పని మనకి ధ్యానంతో సమానం అనమాట. అంటే సపరేట్గా మనం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఇష్టపడి ఆ పని చేస్తే అది మనకు మెడిటేషన్ లాగా పనిచేస్తుందంట. కాబట్టి పనిలో దైవత్వం ఉంటుంది. ఆ దైవత్వాన్ని మనం ప్రేమించగలిగినప్పుడే ఆ పనిని మనకు ఫలితాన్ని ఇస్తుందన్నమాట. కష్టపడుతూ ఏడుస్తూ తప్పదు అనుకుంటూ చేస్తే దానికి రిజల్ట్ అనేది దానికి తగ్గట్టుగానే ఉంటుంది. కాబట్టి పనిని ఇష్టపడి చేస్తే మీకు ఆకస్మిక ధన లాభం అయితే కలిసి రాబోతుందండి. ఇక ముఖ్యంగా ఈ 4 అదృష్టాలు అయితే మీకు తప్పకుండా ఈ యొక్క నవంబర్, డిసెంబర్ నెలలో వస్తాయి. ఇక తర్వాత కొత్త సంవత్సరం అయితే ఇక మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. అసలు ఏలినాటి శని దోషం అనే మాట తీసివేసేసుకోండి. ఎవరైనా చెప్పినా కూడా నమ్మొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీకు జీవితంలో ఇక నుంచి అదృష్టాలే. ఫస్ట్ మీరు మారాలి. మీరు మారితేనే మీకు అదృష్టం వస్తుంది. ఆ విషయం అయితే 100% నేనైతే రాసిస్తాను. ఇది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఇక ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పురుషుడి ద్వారా మీకు నష్టం అయితే జరగబోతుంది. ఆ పురుషుడు ఎవరు అన్న విషయానికి వస్తే కనుక ఇక్కడ అది మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, ఆడవాళ్ళకి చెప్తున్నా, మగవాళ్ళకి కూడా చెప్తున్న లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేదంటే కనుక బంధువుల్లో ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు, లేదంటే ఇంకా ఏ స్నేహితులలో ఉన్న వాళ్ళైనా కావచ్చు. ఎందుకు ఇక్కడ లైఫ్ పార్ట్నర్ మా గొడవ పెట్టాలని చెప్పి చూస్తున్నారని చెప్పి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. లేదంటే అసలు కాదు. ఎందుకు నష్టం అంటే కనుక మీరు ఇందాక చెప్పినట్టుగా ఎక్స్పెక్టేషన్స్ అంటున్నాను కదా, మీ యొక్క భర్తలో మీరు డ్రింకింగ్ మానిపించాలని చెప్పి చూడటం, మీరు డ్రింకింగ్ చేసినప్పుడు గొడవడటం, దానివల్ల మీరు అరవటం, ఆ రోజంతా కూడా మీకు ఒక డిసప్పాయింట్గానే గడిచిపోతుంది. ఆ రోజంతా కష్టపడుతూనే ఉంటుంది. మీ మనశ్శాంతి ఉండదు. ఆ రోజంతా కూడా ఇబ్బంది పడిపోతారు. ఇప్పుడు మీకు అతని వల్ల నష్టం జరుగుతుందా లేదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పాను అంతే. ఇప్పుడు ఆ మగవాళ్ళకి ఆడవాళ్ళ గురించి ఏంటంటే ఏదైనా కానీ వద్దు అన్నప్పుడు ఆ పని చేశారనుకోండి, మగవాళ్ళు 1-2 సార్లు ఆలోచిస్తారు. అయినా వాళ్ళు వినకుండా చేశారనుకోండి, వాళ్ళకి ఏంటంటే అరిచి ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అబ్బా నేను చెప్పిన మాట ఈ అమ్మాయి వినటం లేదని చెప్పి వారికి అనిపిస్తుంది. ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఏం లేదండి, ఇక్కడ ఎవరి కర్మానుసారం వాళ్ళకు జరుగుతుంది. ఒకరి వల్ల మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టుకుంటే మొదట మనం ఈ భూమి మీదకి వచ్చాము. మన తల్లి కారణంగా, తండ్రి కారణంగా ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే వెళ్ళిపోతాము. కాబట్టి ఈ యొక్క బంధాల కోసం మనల్ని మనం హింసించుకోవాలి అంటే మానసికంగా మనల్ని మనం ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది. ఆ యొక్క విధి మీకు ఉండకూడదని చెప్పి అనుకుంటున్నాను. ఇక బంధువులలో కూడా ఏంటంటే చేర్చి పెట్టేవాళ్ళు, అంటే కుటుంబాల మధ్య విడదీసేవాళ్ళు, కుటుంబాలలో గొడవలతోటి సంతోషపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ పురుషుల వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఎవరైతే శత్రువులని చెప్పి మీ మనసుకి మీ 6th సెన్స్ చెప్తుంది, వారితో దూరంగా ఉండండి, సరిపోతుంది. ఇక ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే, ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట. అర్థమైంది కదా. మరి ఈ కుంభరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే వస్తుంది.
మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముఖ్యంగా నేను చెప్పినట్టుగా ఫాలో అయితే మీ జీవితం అనేది ఒక మంచి మార్గంలోకి వెళ్తుందండి. మీరు ఎటువంటి రోగం అనేది ఉండదన్నమాట. చూసి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుడి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద, సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు. ధన్యవాదములు ఇంతవరకు చూసిన